అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి దిగిపోతున్నారా, లేదంటే పదవిలో నుంచి దించేస్తున్నారా, లేదంటే బర్తరఫ్ చేస్తున్నారా? ఇదే చర్చ జరుగుతుంది అమెరికన్స్లో, అంతర్జాతీయంగా కూడా. దానికి కారణం లేకపోలేదు. అమెరికా కాంగ్రెస్లో ఉండేటువంటి డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్య అనేది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయము అమెరికా కాంగ్రెస్కి తెలియచేయలేదు. అమెరికా కాంగ్రెస్ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఆయన వ్యక్తిగతమైన నిర్ణయము ఇది అమెరికా రాజ్యాంగం ప్రకారం వ్యతిరేకము అనేది ఇప్పుడు డెమోక్రాటిక్స్ అలాగే రిపబ్లికన్స్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. కాకపోతే రిపబ్లికన్స్ మాత్రం కొంతమంది మెయిన్ లీడర్స్ ట్రంప్కి మద్దతు పలుకుతూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుని హోదాలో ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో. అమెరికా రాజ్యాంగంలో ఆ మేరకు వెసులుబాటు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా సైనిక చర్యకు సిద్ధమైనప్పుడు అమెరికా కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకోకుండా చెయ్యలేదు అనేది డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్లో ఉండేటువంటి కొంతమంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద అత్యవసర సమావేశాన్ని పెట్టాలి, అమెరికా కాంగ్రెస్లో చర్చించాలి, దాని మీద ఓటింగ్ కూడా పెట్టాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని రీకాల్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు డెమోక్రాట్స్ ప్రత్యేకించి. మరి ఇది సాధ్యమా అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం సాధ్యమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు న్యాయ నిపుణులు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇప్పటికే నవంబర్లో మధ్యంతర ఎన్నికలతోటి ట్రంప్ అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. ఒకవేళ రాబోయేటువంటి మధ్యంతర ఎన్నికల్లో అటు ప్రతినిధి సభలో ఇటు సెనెట్లో రెండు చోట్ల కనుక మెజారిటీ రాకపోతే ఈ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆయన అంచనా వేసుకుంటున్నారు. అందుకే నేను ఎప్పుడు పోతానో తెలియదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే భౌతికంగా వెళ్ళిపోవటమా లేదంటే రాజకీయంగా ఆయన అమెరికా అధ్యక్షుడికి దిగిపోవటమా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎప్పుడు దిగిపోతానో లేదంటే ఎప్పుడు పోతానో తెలియదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఆయన మీద అత్యాచారం చేయబోయారు. ఎన్నికల సందర్భంగా కూడా ఆయన మీద గన్ ఎక్కి పెట్టారు. ఆయన